అంటే సైన్యానికి దేశమంతా అండగా ఉంది, దేశ ప్రజలంతా సపోర్ట్ చేశారు అండ్ మేము కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చాం, కానీ కాంగ్రెస్ మాత్రం అండగా లేదు అని చెప్పి మోదీ క్వశ్చన్ చేశారు సార్. దాంతోపాటు పాకిస్తాన్ని కాంగ్రెస్ వెనకేసుకొస్తోంది అని చెప్పి అదే సమయంలో ఇంకొక కామెంట్ కూడా చేశారు సార్, పాక్ బతిమాలితేనే ఆపరేషన్ సింధూర్ను ఆపేశాము అని చెప్పి. సో పాకిస్తాన్ మాట వినాల్సిన అవసరం మోదీకి. పాకిస్తాన్ బతిమాలితే మనం ఎందుకు ఆపాలనేది నా క్వశ్చన్. కాంగ్రెస్ పైన ఏమనుకున్నాడో కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటారు, నాకు అభ్యంతరం లేదు. అది కాంగ్రెస్ ఈజ్ నాట్ మై ఐడియల్, నాకేం ఆదర్శం కాదు. సో అందువల్ల కాంగ్రెస్ పైన మోడీ ఏమైనా విమర్శలు చేసుకునేది అభ్యంతరం ఏమీ లేదు. కానీ ఇదే మాట పదే పదే చెప్తున్నారు, కాళ్ళ బేరానికి వస్తే ఆపాము, పాకిస్తాన్ బతిమాలితే ఆపాము, బస్ కరో బహుత్ మారే, ఆపండి చాలా కొట్టిందంటే ఆపినాము. అసలు ఇట్లా ఆపుతారా అండి? ఇక్కడ యుద్ధాలు కాళ్ళబేరానికి వస్తే ఆపుతారా? పోనీ కాళ్ళబేరానికి వచ్చాడు, కాళ్ళబేరానికి వచ్చినప్పుడు ఒక్క అష్యూరెన్స్ అన్న తీసుకోవాలి కదా, ఇక ముందు తీవ్రవాద దాడులు చేయము. ఇచ్చారు అష్యూరెన్స్? చూపెట్టండి నాకు. ఎక్కడ కాళ్ళబేరానికి వస్తే ఇవ్వాలి, అష్యూరెన్స్ ఉండాలి కదండి. ఇంకోసారి తప్పు చేయము అనేది ఎక్కడన్నా కానీ రాసి ఇవ్వాలి కదా వాడు. అంటే మళ్ళీ ఎక్కడన్నా ఇక ముందు భారత భూభాగం పైన పాక్ ప్రేరేపిత తీవ్రవాదులు దాడులు చెయ్యరు అని రాసి ఎక్కడన్నా ఇచ్చిందా చెప్పండి నాకు. మరి కాళ్ళబేరానికి వచ్చినట్టు ఏంటండి? ప్రూఫ్ ఏంటి కాళ్ళబేరానికి? కాళ్ళబేరానికి వస్తే మరి ఎందుకు రాయించుకోలేదు? మీరు ఎందుకు వదిలేశారు? కాళ్ళబేరానికి వచ్చిన ఎందుకు వదిలేశారు? మీరు ఇప్పుడు ఏదో ఇద్దరి మధ్య గొడవ అవుతుంది, వాడు అన్యాయంగా వాడిని కొట్టాడు, పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు, నేను ఇక ముందు కొట్టను సార్ అని పేపర్ మీద రాసిస్తాను, అవునా కదా, క్షమాపణ రాసిస్తాడు, ఇక ముందు నేను పొరపాటున కూడా దాడి చేయను అని రాసిచ్చినాక పోలీసు వాళ్ళ ముందర సంతకాలు చేసుకుని పంపిస్తారు. మినిమం కదా ఇది. మరి కాళ్ళబేరానికి వచ్చినప్పుడు ఎందుకు మీరు ఆపారు? ఎందుకు రాయించుకోలేదు? కాళ్ళబేరానికి వస్తే వదిలేస్తారా శత్రువును? పోనీ కాళ్ళబేరానికి వచ్చినప్పుడు ఇప్పుడు ఆపారు మీరు, రేపు పొద్దున మళ్ళీ దాడి చేస్తారు, అప్పుడు ఏంటి? అంటే ఇంకో 20 మంది చావాలా? ఇప్పుడు చనిపోయింది సరిపోరా? పుల్వామాలో 40 మంది చనిపోయారు, కాళ్ళబేరానికి వచ్చినాక బాలకోట్ ఆపారు, మళ్ళీ పహల్గామ్లో 26 మంది చనిపోయారు, మళ్ళీ కాళ్ళబేరానికి వచ్చాక ఆపుతారు, మళ్ళీ వాడు ఇంకో 30 మంది చంపుతారు, అప్పుడు మళ్ళీ కాళ్ళబేరానికి వస్తాడు. వాడి కాళ్ళబేరం రావడం అలవాటు. కొత్తగా వచ్చేది ఉన్నదండి. 1971లో 90,000 మంది సైనికులు లొంగిపోయారు కదా, కాళ్ళబేరానికి వస్తేనే కదా జరిగింది. కానీ వాడు ఆగాడా పాకిస్తాన్ గుణం? 50 ఏళ్ళకు పైగా చరిత్ర నీ కళ్ళ ముందట ఉంది. కార్గిల్లో కాళ్ళబేరానికి వచ్చాడు, మళ్ళీ తర్వాత యూరీ జరగలేదా, పఠాన్కోట్ జరగలేదా, పుల్వామా జరగలేదా, మీకు పహల్గాం జరగలేదా? 60 ఏళ్ళుగా కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్తాన్ భారత్తో ఏ యుద్ధంలో గెలిచింది ఇప్పుడు చెప్పండి నాకు. 1948 గెలవలే, 1965 గెలవలే, 1971 గెలవలే, 1999 గెలవలే. ఇంతవరకు భారతదేశంతో ఏ యుద్ధంలో పాకిస్తాన్ గెలవలే. ప్రతిసారి వాడు కాళ్ళబేరానికి వస్తున్నాడు. కానీ మనం వదిలేస్తే ఎట్లా? 1971లో కాళ్ళబేరానికి వస్తే వదిలేయలే ఇందిరాగాంధీ, 2 దేశాలుగా విడగొట్టి పంపించింది, పోరాడు అని. పాకిస్తాన్, బంగ్లాదేశ్ 2 కంట్రీస్ ఏర్పడ్డాయి. అది కాళ్ళబేరానికి వస్తే చేయాలి తప్పని 90,000 మంది సైనికులు లొంగిపోయారు, మామూలు విషయం కాదు కదా. 71లో కొన్ని దశాబ్దాల వాడు పాకిస్తాన్ వాడు ఏం చేయలేకపోయాడు. అది కదా కాళ్ళబేరానికి అంటే. కాళ్ళబేరానికి వచ్చినప్పుడు 2 దేశాలుగా విడగొట్టి బంగ్లాదేశ్కు స్వాతంత్రం ఇచ్చి పాకిస్తాన్ 2 ముక్కలు చేసి పంపించారు. మోడీ కూడా చేయాల్సిండే, బెలూచిస్తాన్ స్వాతంత్రం ఇయ్యిరా, కాళ్ళబేరానికి వచ్చినావు కదా, నువ్వు ఖైబర్ పఖ్తూన్ఖ్వా స్వాతంత్రం ఇవ్వు, లేదా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మాకు అప్పచెప్పు, అప్పుడు నీ కాళ్ళబేరానికి ఒప్పుకున్నావు అని అంటే అయిపోయింది కదా. 70 కాళ్ళబేరానికి వస్తే అదే చేశారు కదా. మరి 2025 అది ఎందుకు చేయలేదనే ప్రశ్న.